ఈ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నీ కృపతో మమ్మల్ని ఎంతగానో ప్రేమతో మమ్మల్ని ఆశ్రయిస్తాయి. ప్రభుత్వ దీవించి ఆశ్రయిస్తున్నాయి. ఈ కుమారుడు నైనా నీ వాక్యంలో సాయం చేయండి అయ్యా, కృపను గురించి స్తోత్రం ప్రభు. అవును ప్రభు, స్తోత్రం. అవును ప్రభు, అవును తండ్రి అయ్యా, సాయం చేయండి ప్రభు. స్తోత్రం. అవును నాయన, స్తోత్రం. అవును ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. మొదటిగా దేవుడికి వందనాలు. అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారా? ఉన్నాయా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చెప్పమంటారు అంటారా? రైట్. అందరము బాగున్నాం. ఉన్నామా లేదా? బాగున్నామా? ఏం కాలేదు. ఏమైంది? దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మాట్లాడడానికి దేవుడు ఇచ్చాడు, కృపనిచ్చాడు. ఇంకా లోకంలో అంటాం ఆ శ్రమలు సత్య వరకు ఉంటాయి. అవి ఎప్పటి వరకు ఉంటాయి? దాని గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. శ్రమలు అంటే ఎప్పుడు ఏమైతే ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి మనం పెద్దగా లెక్క చేయాల్సిన అవసరము. అంబానీకి ఉన్నాయి, అడుక్కునే వాడికి కూడా ఉన్నాయి. ఎవరెవరికి ఉన్నాయి? అంబానీకి ఉన్నాయి, అడుక్కునే వాడికి కూడా ఉన్నాయన్నమాట. సో మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరము లేదు. ఒకటి, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన మాట్లాడడానికి కృపనిచ్చాడు. ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తూ ఉంటాడు. నేను లాస్ట్ టైం కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాను రమ్య అక్కకి, తర్వాత శ్వేతప్రియ అక్కకి. చెప్పాలని ఒకవేళ మీకు అనిపిస్తే ముందుకు వచ్చి ఇక్కడిగా ఏదైనా నిత్యం చోటు కూడా మీకు చెప్పవచ్చు మీకు ఇచ్చిన అసైన్మెంట్. నెక్స్ట్ వీక్ చెప్తారా? నెక్స్ట్ వీక్ చెప్తారా? జస్ట్ స్మాల్ కొద్దిగా ఇన్ఫర్మేషన్, జస్ట్ కంపారిజన్ అంతే. నెక్స్ట్ వీక్ ఓకే సరిపోయాక నెక్స్ట్ వీక్ తర్వాత రైట్. మరి మనం మూల వాక్యం చూసుకుని ముందుకు వెళ్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. చెప్తారా వరుస? యెషయా గ్రంథము 54వ అధ్యాయం వరుస చెప్తారా ఎవరైనా? 5వ వచనం చదవండి. మైక్ ఇవ్వండి. అక్కడికి మైక్ తీసుకున్నాక వాక్యంలోకి వెళ్దాము. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన కాక నేను చదువుతాను మా కిందది. మరి ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. మరి ఈనాడు కూడా మనల్ని సృష్టించిన దేవుడు ఎవరండి? మనం సృష్టించిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆయనకి ఏ పేరు అంటే సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. అంతేకాకుండా సర్వలోకమునకు దేవుడు అని పేరు. ఆయనకి ఏం పేరంట? సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడంట? దేవుడు అయి ఉన్నాడు. ఆయననే మనకు విమోచకుడు. కింద నేను 6వ వచనం చదువుతున్నాను. నీ దేవుడు ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవన భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవుడు మరి నశించిపోతున్న మనలందరినీ కూడా ఆయన మరలా పిలుస్తూ ఉన్నాడు, మరలా తన యొద్దకు చేర్చుకుంటా ఉన్నాడు. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. అవునా కదా? దేవుడు మనల్ని ఏం చేశాడు? సమకూర్చాడా లేదా? సమకూర్చాడు. సో మనము గత 3 వీక్స్ నుంచి ఆయన గొప్పతనాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము? చాటించుకుంటూ వస్తూ ఉన్నాము ఆయన గొప్పతనాన్ని.
మన భర్త ఎలాంటి వాడో మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా మరి ఈ సమాజంలో అన్య దేవుళ్ళుగా అన్య దేవతలుగా పిలువబడుతున్న వారికి మరి నిజమైన దేవుడు ఎవరని మనం ఏం చేస్తూ ఉన్నాము, తెలియజేస్తూ ఉన్నాం. నిజమైన దేవుడు ఎవరని మనము వారికి తెలియజేస్తూ ఉన్నాం. అవునా కదా? ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. మీరు పూజిస్తున్న ఇతర దేవతలు కానీ దేవుళ్ళు కానీ మరి అవి సున్నము కొట్టిన సమాధులాగా మనకి ఏమవుతా ఉన్నాయి, కనబడుతున్నాయి అనేసి మనం తెలియజేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. అవునా కదా? ఎక్కడ స్టార్ట్ చేసాము? ఇక్కడ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ స్టార్ట్ చేశాను. ఎంతమంది ఉన్నారు? బయలు ప్రవక్తలు 405 మంది ఉన్నారు అక్కడ. యెహోవా ప్రవక్త ఎంతమంది ఉన్నారు? ఒక్కడున్నాడు. అవునా కదా? సత్యం వైపు ఒక్క నిలబడ్డా చాలండి. సత్యం వైపు ఒక్క నిలబడ్డా కూడా చాలా అన్నమాట. అది నిలబడుతుంది. అంతేనా కదా? ఆమె. సో ఇక్కడ చూస్తే మరి 440 450 బయలు ప్రవక్తలు మరి ఈనాడు మనం కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. లోకంలో చేస్తున్నామా లేదా? ఛాలెంజ్ చేస్తున్నాం అన్నమాట. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మేము మీ దేవుడిని మొక్కుతాము, మా దేవుడు నిజమైన దేవుడు మీరు ఏం చేయండి, మా దేవుడిని మొక్కండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. సో ఆనాడు మరి ఏలియా టైంలో కూడా ఏలియా ఛాలెంజ్ చేశాడు. ఒకసారి తీస్తారా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం చదువుతారు ఒకసారి. ఇజ్రాయేల్ వారందరూ ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలకకపోయి. 22. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. చాలండి. సో మరి ఏలియా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుండురు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య మీరు ఏమవుతున్నారు, తడబడుతున్నారు. బయలు దేవుడైతే బయలునకే మొక్కండి. అవునా కదా? యెహోవా దేవుడైతే యెహోవాకి మీరు ఏం చేయండి, మొక్కండి అనేసి మరి అంతకుముందే ఆవుకు ప్రకటన చేశాడు. కర్మేల్ పర్వతానికి మొత్తం మీద వాళ్ళు వచ్చేసారు. 450 మంది ఒక దిక్కుంటే ఏలియా ఒకడు ఒక దిక్కున్నాడు. అవునా కదంటారా? ఏలియా ఒకడు ఒక దిక్కున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 33 నుంచి చదుదాం ఒకసారి. 33 పేర్చి ఎత్తును తునకలుగా కోసి ఉంచి చూస్తుండగా 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారును చెప్పగా చేసిరి. చేశారు. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. మరియు అతడు కందకమును నింపెను. అస్తమయ
సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు చేయమనియు అంగీకరించుము. అతడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేశారు. చాలండి. సో ఇక్కడ కూడా చూసుకుంటే మరి బయలు ప్రవక్తలు ఆల్రెడీ అయిపోయింది. 450 మంది ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు వేడుకున్నారు. కానీ ఏ దేవుడు కూడా వారికి ఏం చేయలేదు, సహాయం చేయలేదు. మరి మొత్తం మీద ఏలియా స్టార్ట్ చేశాడు. మరి మాంసం కట్ చేసి, రాళ్ళు పేర్చి, కట్టెలు పేర్చి, కట్టెల మీద మాంసం పేర్చి, నీళ్ళు 3 సార్లు పోసారు. వాటర్ ఎన్నిసార్లు పోసారండి? అక్కడ కింద చూస్తే మీరు ఏలియా కాళ్ళ కింద కూడా మనకు వాటర్ కనబడుతూ ఉంటుంది. పిక్చర్ మేబీ అంత క్లియర్గా ఉండకపోవచ్చు. వాళ్ళ బలిపీఠం ఒక దిక్కు ఉంది, వాళ్ళ మాంసం ఒక వెనుక భాగంలో కనబడుతూ ఉంటుంది. మనకు వాళ్ళు కట్టుకున్న బలిపీఠం బ్యాక్ సైడ్లో కనబడుతూ ఉంది, ఇక్కడ ఏలియా కనబడుతూ ఉంది. సో వాళ్ళు ఉదయకాలం నుంచి ప్రార్థన చేశారు, కోసుకున్నారు, రక్తాలు కూడా చిందించిపోయాయి. అరిచి 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 నోరు కూడా ఏమైపోయింది, పాడైపోయింది. కానీ వాళ్ళు ఏ దేవుడికి మాత్రం వాళ్ళ సహాయము చేయలేదు. మనం అనుకున్నాం ఒకవేళ నిజమైన బయలు మరి దేవుడైతే రావాలి కదా, బయలు దేవుడైతే ఏం కావాలి, రావాలి. కానీ అక్కడ వచ్చాడా? ఒకవేళ బయలు వచ్చి ఉంటే నిజంగా ఏలియా కూడా ఎవరిని నమ్మేవాడు? ఆయన నమ్మే. ఎందుకంటే ఆయన సత్యదేవుడు. సత్యాన్ని మనం ఏం చేయాలి, నమ్మాలి. బయలు సత్యం అయితే బయలు నమ్మాలి, యెహోవా సత్యం అయితే యెహోవాని నమ్మాలి. మరి ఇప్పుడు ఎవరు సత్యమయ్యారు ఇక్కడ మనం చూస్తుంటే? ఏలియా. మన యెహోవా దేవుడు సత్యమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. ఇక్కడ చూస్తే మరి ప్రార్థన చేస్తున్నాగా ఆ విధముగా ప్రార్థన చేస్తాగానే ఆకాశం ఏమో దిగి వచ్చిందంటే అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలా వీళ్ళందరి కోసం? ఇప్పుడు నేను ఇంకా ప్రతిసారి చేసుకుంటూ పోతానే ఉందామా? ఇప్పుడు నేను చేస్తాను, మనం చేద్దాం. ఇప్పుడు ఇంకో 10 years అయినాక మళ్ళీ కొత్త, ఇంకొక 100 years అయినాక మళ్ళీ కొత్త వారు వస్తారు, మళ్ళీ వారి కొరకు చేయాలా? ఎన్నిసార్లు చేసుకుంటూ పోవాలిగా? మీరు పక్క వాళ్ళు తెలుసుకున్న వరకు చేసుకుంటూ పోతూనే ఉండాలా? ఇప్పుడు ఇది ఆ సమయం కాదు, ఆయన గురించి చెప్పే సమయం. ఇది దేవుడి గురించి మనము చెప్పే సమయం అన్నమాట. మనం మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు ప్రతిసారి ప్రతి 100 సంవత్సరాలు ఒకసారి దేవుడు వచ్చి కార్యం చేయలేడు కదా. అవునా? చేస్తాడా? చేయలేడు కదా. అందుకే ఆ పని దేవుడు మన మీద పెట్టాడు. మీరు ఏం చేయండి, ఇప్పుడు నా కార్యాలు మీరు ఏం చేయండి, వివరించండి, నా గొప్పతనం మీరు ఏం చేయండి. చాలా మంది ఇలాంటి వారు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఏమైతే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. నేను తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ సత్యాన్ని తెలుసుకోమని చెప్తా ఉన్నాను. ఏం చేయమని? సత్యాన్ని తెలుసుకోమని చెప్తా ఉన్నాను. మీ దేవుడి నిజమైతే మీ దేవుడిని నమ్ముతాం, మా దేవుడి నిజమైతే మా దేవుడిని నమ్ముతాం. సత్యాన్ని మనం ఏం చేయాలి? మన అల్టిమేట్ గోల్ ఏంటి? నిత్య జీవం. అది ఎవరు తీసుకుపోతున్నారో మనకు తెలియాలి. మరి ఈనాడు మనం తెలుసుకున్నాం, సత్యం మనం తెలుసుకున్నాం కదా, తెలుసుకున్నాం. మరి మిగతా వారు అన్యులు తెలుసుకుంటున్నారా? వాళ్ళు ఏమాత్రం కూడా కనీసము సమయం వెచ్చించలేకపోతా ఉన్నారు సత్యం తెలుసుకోవడానికి. మనం ప్రతిసారి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? టైంపాస్ ఎందుకు వస్తున్నామా? ముచ్చట పెట్టుకోనికి వస్తున్నామా? ఎందుకు వస్తున్నాము? సత్యాన్ని తెలుసుకోవడానికి వస్తున్నాము. వారు కనీసము 1 గంట, వారం 1 గంట కూడా వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు, సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు. అదే అందుకనే ఇక్కడ పిక్చర్లో చూస్తే ఈయన ఎవరండి? రమ్య అంటే చెప్పాలి. అటుమే ఈయన ఎవరండి? ఇజ్రాయిల్, ఐగుప్తుల దేవుడు. ఈయన ఐగుప్తులకు సంబంధించిన ఒక దేవుడు. అసలు ఈ పిక్చర్ చూడండి ఎట్లా ఉంది.
మీకు ఏం గుర్తుకొస్తుంది పిక్చర్ చూస్తుంటే? వెనకాల ఏముందండి? ఆవు ఉంది. చేతుల్లో ఏముంది? ఏదో ఐరన్ ఏదో ఉంది. లెఫ్ట్ హ్యాండ్లో ఏముంది? ఇంకేదో ఉంది. ఎవరు గుర్తుకొస్తారు మనకు? ఈయన గుర్తుకొస్తాడు. ఎవరు? ఈయన గుర్తుకొస్తాడు. అవునన్నా కదంటారా? ఇప్పుడు వీళ్ళు అక్కడ నుంచి తెచ్చుకున్నారా? వాళ్ళు ఇక్కడ నుంచి తెచ్చుకున్నారు. అర్థమవుతుంది ఆ ప్రశ్న? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంతగానో. ఇప్పుడు అన్యులు ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారా మరి ఈయనను? లేదా అలా ఒప్పుకుంటారా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అది బాగానే ఉంది. ఇప్పుడు ఐగుప్తులు అడుగుదాం మనం. ఐగుప్తులు మీరు ఈ దేవుడు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? అన్య నుంచి తెచ్చుకున్నారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మనం ఒకసారి నాగరికత చూస్తే ఈజిప్షియన్లో కూడా నాగరికత చాలా ఓల్డ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి. మరి కంపారిజన్ చేస్తేనేమో సేమ్ వస్తుంది. మరి మీరే చెప్పాలి. ఇప్పుడు క్లారిటీ అనేది మీకే ఉండాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వస్తే ఐగుప్తుల దేవుడు కానీ అన్ని జాతుల దేవుడు కానీ వీళ్ళకి మన దేవుడు ఏం చేశాడు? మనం ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి. అయితే వాళ్ళు ఒకటి, మేము ఐగుప్తు నుంచి తెచ్చుకున్నామని వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సేమ్ అయితే ఉన్నాయి. కంపారిజన్ మాత్రము సేమ్ ఉన్నాయి. ఈయన చూస్తాను, ఒక పిక్చర్ చూస్తాను. ఈయన మైస్ MAES అనమాట. తలకేముంది? సింహపు తల ఉంది అనమాట. ఏ తల ఉంది? సింహపు తల ఉంది అనమాట. మనకు తెలుసు సింహపు తలలో ఎవరు ఉంటారని మళ్ళీ పర్టికులర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా. సింహపు తల ఎవరికి ఉంటుంది? మీరే చెప్పాలి. మనిషికి సింహపు తల ఉంటుంది అనమాట. సింహపు తల సింహానికే ఉంటుంది. ఒక మనిషికి సింహపు తల ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా, మరి చెప్పాలా లేదా? ఏదేమైనప్పటికీ వీళ్ళని పక్కన పెడతాం. కాసేపు వీళ్ళనే మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. అవునా కదా? మనం 10 తెగులు కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళని మన దేవుడు ఏం చేస్తున్నాడు? అదొక డైలాగ్ ఉంటుంది అనమాట. ఉక్కోత కోస్తున్నాడు అది ఉంటుందా? చెప్పండి ఆ పదం. పరిగెట్టిస్తున్నాడు అని చెప్తారు కదా. వెంటబడి తమ్ముతున్నాడు అని చెప్తారు కదా. ఒక పదం ఉంటుందండి. ఉక్కోత కోస్తున్నాడు మన దేవుడు. అలానే అంటే మన దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఇలా దేవుడు మన దేవుడు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడా లేదా? చుక్కలు చూపిస్తున్నాడా లేదా? ఏమైనా చేస్తున్నారా? వీళ్ళు హెల్ప్ చేస్తున్నారా? ఐగుప్తులకు చేస్తున్నారా? చేయట్లేదు. ఇప్పుడు అల్టిమేట్ గాడెవరు? అంతేనా కదా? అల్టిమేట్ గాడెవరు? యెహోవా దేవుడేనా కదా? యెహోవా దేవుడు. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? ఇప్పుడు మన మధ్యలో ఆకాశం ఉన్నారు. ఓరేమో ఐగుప్తు వాళ్ళు, ఓరేమో హిందూ దేశం వాళ్ళు అనుకుందాం. ఇంకో ప్రకాశం ఉన్నాడా? ఇంకో ప్రకాశం లేదు. వాళ్ళతో ఇప్పుడు కొట్లాడుతున్నారు. నేను గొప్పనా, నువ్వు గొప్పనా అనేసి. ఏరియా కూడా అదే చేస్తున్నాడా లేదా? ఏరియా కూడా అదే చేస్తున్నాడు. మీ దేవుడు గొప్ప అయితే మీ దేవుడు వెంబడిద్దాం, మా దేవుడు గొప్ప అయితే మా దేవుడు వెంబడిద్దాం. ఇప్పుడు వాళ్ళతో కొట్లాడుతున్నారు అనమాట. మీ దేవుడు గొప్పడు, మా దేవుడు గొప్పడు. ఇంకొక ఆయన పక్కన ఉన్నాడు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఏదో అయిపోయింది. ఇంకొక ఆయన వచ్చి వాళ్ళిద్దరిని ఉచ్చపోత పోయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పవారు? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారా? వీళ్ళిద్దరిని పరిగెట్టిస్తున్నది ఇంకొక ఆయన గొప్పడా? ఇంకొక ఆయన గొప్పడు కదా. ఇప్పుడు ఈయనను పరిగెట్టిస్తున్నాడు మన దేవుడు. ఇప్పుడు ఎవరు గొప్పలు? అవునా కదా? A = 3, B = 4, C = 10. ఇప్పుడు దీంట్లో పెద్దది ఏదంటే సిఏ కదా. అల్టిమేట్గా పెద్దది ఎవరు? సిఏ. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఏబీ కలిసినా కూడా సి టచ్ చేయలేరు. చేస్తారా? చేయలేరు. ఇందులో ఒకటి 3, ఒకటి 4, ఇది 10. ఏబీ కలిసినా కూడా సీని ఏం చేయలేరు అంటే టచ్ చేయలేదు. సో అల్టిమేట్ గాడ్ ఎవరు అవుతారు? ఇప్పుడు అల్టిమేట్ నెంబర్, పెద్ద నెంబర్ ఏదవుతుంది? బిగ్గర్ నెంబర్, లార్జ్ నెంబర్ ఏదవుతుంది? సి అవుతుంది. 10 అవుతుంది. అంతేనా కదా? ఇప్పుడు వీళ్ళని తప్పి కొడుతున్నాడు. ఏలియా కూడా ఆలోచన అక్కడ చూస్తే బయలు ప్రవక్తలను తనని పట్టుకొని 400 మందిని చంపించేశాడు. ఏం చేశాడంటే ఆ కింద చూసుకుంటే 400 మందిని చంపించేశాడు ఏలియా. ఒక్కరు కూడా సజీవంగా లేరు బయలు ప్రవక్తలు. ఆ బయలు లేడు, ప్రవక్తలు కూడా లేరు, చచ్చిపోయారు.
సేమ్ ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా ఏమవుతున్నారు? 10 తెగులు మనం చూసుకుని వస్తున్నామా లేదండి? మనం మళ్ళీ ఎక్కడికి నేను అందుకే అంటే ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడికి వస్తున్నాను అనమాట. చూడండి ఇమేజ్ చూడండి, ప్రేమపూర్వకంగా చెప్తాం మనం. సత్యాన్ని మనం ఎలా చెప్పాలి? గొడవలకు పోవద్దు. మళ్ళా దేవుడు గొడవకోమని చెప్పట్లేదు. సత్యాన్ని సమాధానం మీరు ఏం చేయండి? ప్రకటించండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే సరిపోయి, లేకపోతే వాళ్ళకి ఏముంటుందంట? తీర్పు ఉంటుందంట. వాళ్ళకి ఏముంటుందంట? తీర్పు ఉంటుంది. వాళ్ళ గురించి కూడా మనమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ గురించి కూడా వాళ్ళు అయితే వర్షిప్ చేస్తూ ఉన్నారో వాటి గురించి కూడా మనమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ కూడా క్లారిటీ లేదు. శివలింగం అంటే క్లారిటీ లేదు. ఉందా? వాళ్ళ క్లారిటీ ఉందా? ఆ పదాలు యూజ్ చేయాలి ఒకసారి నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఒక ఐదారికి ఉంటుంది అనమాట. క్యాస్ట్లో ఐదారికి ఉంటుంది. పెద్దోళ్ళని అండ్ హై క్యాస్ట్, మిడిల్ క్యాస్ట్, లో క్యాస్ట్. హై క్యాస్ట్ వాళ్ళు ఆ ఉచ్చు తాగుతారా లేదా? దాన్ని ఏం చేస్తారు చెప్పాలా? తాగుతారు. మిడిల్ క్యాస్ట్ ఏం చేస్తారు? దాని జోలికి పెద్దగా పోరు, వర్షిప్ చేస్తారు. దాన్ని బేసిక్గా అనేది వర్షిప్ చేస్తారు. లో క్యాస్ట్ దాన్ని ఏం చేస్తారు? తింటున్నారు. అవునా కదా? చూడండి ఇక్కడ వాళ్ళేమో ఆ మాట నన్ను క్షమించాలి, దాన్ని అమృతంగా దాన్ని ఏం చేస్తా ఉన్నారు? దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకు? జంతువులను ఎందుకు ఇచ్చాడు? మన కొరకు వాడుకోమని ఇచ్చాడు. మనకు సహాయం కొరకు వాడుకోమని ఇచ్చాడు. అవునంటారు కదంటారా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మన ఇండియాలో ఈ ఆవును వర్షిప్ చేస్తారు. అవునా కదా? మన ఇండియాలోనే దీని మీట్ని ఎక్స్పోర్ట్ చేసేది మన ఇండియానే. మళ్ళీ వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తారు, వాళ్ళే తాగుతారు. అది దేవుడు అంటారు, ఇది గోమూత్రం అంటారు, తాగుతారు. మళ్ళీ దాన్ని చంపి ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళు. మళ్ళీ లో క్యాస్ట్ వాళ్ళతో అంటారు, మీరు దాన్ని తింటారు, మీరు అంటున్నారు వారు, మీరెవరు? అంటున్నారు వారు, అన్య జనాంగం. మీరు మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్లో చంపుతారు, పార్సల్ చేస్తారు, మళ్ళీ బయటికి ఏమో దాన్ని కొలుస్తారు, తాగుతారు. సరస్వతి తెలుసా మీకు? సరస్వతి ఏమంటారు ఆమెను? చదువులో మరి ఆమెకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయండి? డిగ్రీ ఏమైనా ఉందా ఆమెకు? డిగ్రీలు ఉన్నాయా ఆమెకు? అంతే. మనమే ఊహించుకోవాలి. ఇంకా మనమే ఏం చేయాలి? ఆమె ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఆమె ఏంటి బ్యాక్గ్రౌండ్ మనకి తెలుసుకుంటామా? లేదు. బ్లైండ్గా ఎడ్డిగొర్రెలు ఎవరో మీరే చెప్పాలి. ఎవరు ఎడ్డిగొర్రెలు? మనం అంత ఎడ్డిగా పోతున్నామా? ఎడ్డిగా ఫాలో అయ్యారు ఎడ్డిగొర్రెలు. రైట్. మరి మనము లాస్ట్ టైం చూసుకుంటూ వచ్చాం కదా, కొద్దిగా లైట్స్, ఈ లైట్ కూడా ఆఫ్ చేయాలి. సో మన దేవుని గురించి మనము ఆయన గొప్పతనం మనం ఏం చేస్తూ ఉన్నాము? తెలియజేస్తూ ఉన్నాము. నేను అందుకే కొద్దిగా అవేర్నెస్ కోసము కొన్ని పేర్లు బయట తీసుకురావడం జరుగుతూ ఉంది. అంతే తప్ప మనకు వాళ్ళకి ఎలాంటి కక్షలు కానీ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి కూడా లేవు. మళ్ళీ ఓపెన్ చేయాలి. మీరు ప్రూవ్ చేయండి. ఏమందరం కూడా ఏమొస్తాం? మీ చర్చ మీ దేవుళ్ళు ఏదో వస్తాం, పోదామా లేదా? సత్యం ఎక్కడ ఉంటే అక్కడ ఏం చేయాలి? మనము పోవాలి. నేను లాస్ట్ టైం ఇంకొక ఫోటో చూపిస్తాను, క్లారిటీ రావాలి కాబట్టి. ఇంకొక క్లారిటీ అంటే మీరు చూస్తూ ఉన్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. ఇది నిజంగా ఇట్లా మరి ఇట్లా ఉన్నప్పుడు అంటే మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది? అవునంటారా కదంటారా? రైట్. ఒక వీడియో నేను ప్లే చేస్తాను. సౌండ్ వస్తుందా? నేను ఉన్నాడు, ఇక్కడ చూసారా? కనపడుతున్నాడా? స్క్రీన్ షాట్ సార్ చూడండి. లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను. అవునంటారా కదా? అసలు కనపడుతుందా? మంకీ టైప్, మంకీ గాడ్ అనమాట. మంకీ గాడ్, బబీ. లాస్ట్ చెప్పాను కానీ బబీ. సేమ్ మరి ఐగుప్తులో కూడా ఒక దేవుడు ఉన్నాడు, మంకీ గాడ్. ఇక్కడ చూస్తే
సేమ్ ఈయన కూడా ఏం చేస్తారంటే ఈయన కూడా నాట్యం ఆడతాడు. ఒక్క నిమిషం ఒకసారి వీడియో చూడండి, జస్ట్ 1 minute ఉంది. సేమ్ కంపారిజన్ అనమాట. వాళ్ళకు కూడా ఒక మంకీ గాడు ఉన్నాడు. మనం కంపేర్ చేసుకుంటూ మనం హిందూ దేశంలో ఉన్నాం కాబట్టి మనం కంపేర్ చేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా, పిత పీ సైలెంట్ కాబట్టి పితా గురించి చూసుకున్నాం. ఈయన చూసుకుంటే మనం ఈయన క్రియేషన్ వల్ల యూనివర్స్ మనం చూసుకున్నాం, సృష్టికర్తగా ఈయన మనం చూసుకుంటాం. ఈయన ఎవరంటే ఐగుప్తుల యొక్క దేవుడు అనమాట. ఎవరైనా ఐగుప్తుల యొక్క దేవుడు. ఈయన గుర్తుకొస్తుంటే ఆయన చూస్తుంటే సేమ్ అలా కంపేర్ చేస్తుంటే ఈయన పనులు ఆయన పనులు ఒకేలాగా ఉన్నాయన్నమాట. అర్థమవుతుంది కదా, ఇద్దరు పనులు కూడా ఒకేలాగా ఉన్నాయి. సో నేను కంపేర్ చేస్తా ఉన్నప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. అరే వాళ్ళకు కూడా అదే ఉన్నారు, వీళ్ళకు కూడా ఇదే ఉన్నారు. వీళ్ళు ఒకవేళ అన్యులు ఒకవేళ మీ హిస్టరీ గురించి చెప్పండి అంటే 1,00,000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అంటారు. 1,00,000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అంటారు సింపుల్గా అంతే. మీ హిస్టరీ గురించి చెప్పండి. ఇప్పుడు మనం క్రీస్తు గురించి చెప్పాలంటే 2000 years బ్యాక్ వెళ్తాం. ఎగువ దేవుడు భూమి గురించి చెప్పాలంటే 6000 years బ్యాక్ వెళ్తాం. అంతవరకే ఉంది మన హిస్టరీ. వీళ్ళేమంటారంటే కొన్ని 1,00,000 సంవత్సరాలు అంటారు. ఇక కథం టాటా బై బై. ఎందుకంటే 1,00,000 సంవత్సరాలు ఎడికలు ఉన్నాయి, కొన్ని 1,00,000 సంవత్సరాలు అంటారు. వీటి గురించి చెప్పంటారు అంటే కొన్ని 1,00,000 సంవత్సరాల క్రితం అంటారు తప్ప ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇంకేమని అంటే మమ్మల్ని దోచుకున్నారు, మాకున్న ఎవిడెన్స్ అంతా మీరు ఏం చేసేసారు, కాల్ చేశారు, పాడు చేసేసారు. సత్యం అనేది ఎప్పటికి కూడా నిలబడుతుంది. సత్యం అనేది ఎప్పటికి నిలబడుతుంది. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంతమంది దొంగలు పడ్డా కూడా అది ఏమయ్యేదో చెరిగిపోదు అనమాట. చెరిగిపోతుందా? చెరిగిపోదు. సత్యం ఎప్పుడేమవుతుంది? నిలబడి. వీళ్ళేమంటే దోచుకొని పోయారు, ఆ ఎవిడెన్స్ మాటలను కూడా నాశనం చేసిపోయారు. సత్యం ఎప్పుడు కూడా నిలబడుతుంది. బైబిల్ ఈనాడు మన చేతికి వచ్చిందంటే దీని మీద జరిగిన యుద్ధాలు కొన్ని 100 యుద్ధాలు ఉన్నాయి, కొన్ని 1000 యుద్ధాలు ఉన్నాయి. ఇది ఇప్పటికి కూడా ఏమైంది? ఇది నిలబడుతుంది. సత్యం ఎప్పటికి నిలబడుతుంది. నేను సత్యం నిలబడకపోతే మనం ఈనాడు మన మనుషులము మనం ఇక ఉండలేము. ఇంకా మనం ప్రేమ లేక, సత్యం ఉంటేనే కదా ప్రేమ ఉంటుంది, నీతి నిజాయితీ ఉంటేనే కదా మనం మనం బ్రతుకుతాము. అసత్యము ప్రేమ లేకుండా వాళ్ళని మనం జీవిస్తామా? జీవించలేము. సత్యం ఇప్పటికి నిలబడుతుంది కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాము, ఒకరినొకరు ప్రేమ కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి మనం బ్రతుకుతా ఉన్నాం. నీతిమంతులుగా జీవించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సత్యం అనేది ఎప్పటికి కూడా ఏమవుతుంది? చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, అది సత్యం. దాన్ని ఎవరు ఏం చేయలేరు, మార్చలేరు. అస్తమైన మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? సన్సెట్ అవుతుంది. దాన్ని ఎవరు మార్చలేరు. సత్యాన్ని ఎవరు ఏం చేయలేరు, మార్చలేరు. నేను వచ్చి చెప్తాను, సూర్యుడు నార్త్లో ఉదయిస్తున్నాడు, మీరు నమ్ముతారా? నమ్మరు. ఆయన ఎప్పుడు ఈస్ట్లోనే ఏం చేస్తాడో ఉదయిస్తాడు. సత్యాన్ని మనం ఏం చేయలేమంట, మార్చలేమన్నమాట. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంతమంది ఎన్ని రకాల దాన్ని దోచుకొని పోయి ఏం చేయాలని సత్యాన్ని ఏం చేయలేరు, మార్చలేరు. సో మనం మొత్తం మీద మరి వాక్యంలోనికి వస్తే 10 తెగుల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తాము కనుక మొదటి తెగులు ఏంటంటే, మొదటి తెగులు ఏంటి చెప్పాలి మీరే. నేను పిక్చర్ కూడా చూపిస్తా ఉన్నాను ఇక్కడ. నీళ్ళు రక్తంగా మార్చాడు. ఒకసారి నేను 2 వర్డ్స్ చూపించి ముందుకు వెళ్తాను. నిర్గమకాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఫాస్ట్ మనం ఆల్రెడీ చదువుకున్నాము. నిర్గమకాండము 7వ అధ్యాయము, దానికంటే ముందు 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కొత్త వారు వచ్చి ఉంటారు కనుక వాళ్ళకు కూడా అర్థం కావాలి కనుక నేను చదువుతాను, నాకు టైం మిగులుతుంది. నేను చదువుతున్నాను. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకైన జనులను పోనిమ్మని ఆజ్ఞాపించినాడనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించినకు యెహోవా ఎవడు? సో మొత్తమే మనకు తెలిసిన విషయం ఏంటంటే, మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారు? బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 400 years ఉన్నారు. 430 మనకు రిఫరెన్స్ కూడా మనకు ఉందన్నమాట. సో ఈ 400 సంవత్సరాలు కూడా వారు దేవుని విడిచి, దేవుని మర్చిపోయి అక్కడున్న ఐగుప్తు దేవుని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వర్షిప్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక కొత్త రాజు వచ్చాడు, కొత్త ఫరో వచ్చేసేసి వీళ్ళు మన దగ్గరికి వచ్చి, వీళ్ళ సంఖ్య మన సంఖ్య కంటే ఏమవుతుంది?
ఎక్కువగా అవుతుంది, వీళ్ళ జనాభా మన జనాభా కంటే ఎక్కువగా అవుతుంది అనేసి ఆయన ఏం చేశాడు, వీళ్ళను బానిసలుగా చేయడం, అధిక పని చేయించుకోవడం, పిరమిడ్లు కట్టించుకోవడం, ఇటుకలు తయారు చేయడం, వాళ్ళు ఇండ్లు కట్టించుకోవడంలో ఎక్కువగా ఫోర్స్ చేశాడు. ఆ ఫోర్స్ చేసినప్పుడు వీళ్ళకు నిజమైన దేవుడు గుర్తుకొచ్చాడు. అంతేనా కదా? నిజమైన ఎంత మనం చేసిన సత్యాన్ని మనము దాచిపెట్టలేము. అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తుకు వచ్చినప్పుడు ఇన్ని రోజులేమో వాళ్ళ దేవుళ్ళకే మొక్కిరు, ఈయన మర్చిపోయారు, వాళ్ళ దేవుళ్ళకి మొక్కిరు. మళ్ళీ కష్టం రాగానే యెహోవాకు ప్రార్థన చేశారు. సరే ఆయన ఎంత కష్టం, క్షణం మాత్రమే ఆయన విడిచిపెడతాడు అంతే. ఆయనకు అంతకుమించి ఆయన విడిచిపెట్టే మనసు ఆయనకు లేదు, రాదు కూడా. అది కూడా మన ప్రవర్తన బట్టి ఆయన విడిచిపెట్టాడు అంతే తప్ప ఆయన విడిచిపెట్టనే పెట్టాడు అనమాట. సో ప్రార్థన చేశారు, ఆయన మొరబోయిని మోషను పంపించి చెప్తా ఉన్నాడు, వీళ్ళని బయటికి తీసుకొని రా. మోష పోయి ఫరోతో మాట్లాడుతున్నాడు, నా జనులు యెహోవా సెలవిస్తున్నాడు, మేము వెళ్ళి బయటికి వెళ్ళి మా దేవుని ఏం చేసుకుంటాము, ఆరాధించాలి, పంపించు అన్నప్పుడు ఫరో అంటున్నాడు, ఆయన ఎవడు అసలు, యెహోవా ఎవడు అనేసి ఆయన క్వశ్చన్ ఇస్తున్నాడు. సో యెహోవా ఎవడు అన్నప్పుడు మరి యెహోవా ఎవడు మనం చూపించాలి కదా. ఇప్పుడు జనాలు మనం ఏం చేయాలి, వాళ్ళు కూడా అంటా ఉన్నారు, ఆ దేవుడు ఈ దేవుడు అమెరికాలో వచ్చాడు, తెల్ల దేవుడు నల్ల దేవుడు అని అంటా ఉన్నారు. మనం ఇప్పుడు ఆయన వాళ్ళకి ఏం చేయాలి, చూపించాలి, తెలియజేయాలి. ఆనాడు మరి ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అనగానే మరి మోషే చెప్తా ఉన్నాడు, నువ్వు మమ్మల్ని పోనీయట్లేదు కనుక ఐగుప్తులో ఉన్న నదులు కానీ నీళ్లు కానీ ఏమవుతాయి, రక్తంగా ఏమవుతాయి, అవి మార్చబడతాయి, రక్తంగా ఏమవుతాయి, మార్చబడతాయి. సో మరి మోషే తన కర్రను నీళ్ళ మీద కొట్టినప్పుడు నీళ్ళంతా కూడా ఏమవుతా ఉన్నాయి, ఇక్కడ రక్తంగా మార్చబడతా ఉన్నాయి. రక్తంగా మార్చబడతా ఉన్నప్పుడు 7వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. 7వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందువు అని యెహోవా చెప్పుచున్నాడు. సో మరి ఫరో వినట్లేదు, యెహోవా ఎవడని అంటా ఉన్నాడు కనుక మరి దేవుడే అంటున్నాడు, నేను ఈ ఒక కార్యం చేస్తున్నాను, దీన్ని బట్టి యెహోవా ఎవరు నువ్వే తెలుసుకుంటావు. అవునా కదా? నేను ఎవడని నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఎవడనో ఇప్పుడు నేను ఏం చేయాలి, చూపించాలి అనేసి దేవుడు ఏం చేశాడు, మోష ద్వారా నీళ్ళ రక్తంగా మార్చాడు. వాళ్ళు అప్పటికే నైలు అనే ఒక దేవత అప్యాన్ని చూసుకున్నాం కదా మనము. వాళ్ళు అప్పటికే అంటే వాటర్కి వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు అనమాట. వాటర్కి ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళు. ఈనాడు కూడా మనమే అంతే కదా, మ్యారేజ్ కావాలంటే ఒక దేవుడిని మొక్కుతాము, సంతానం కావాలంటే ఒక దేవుడిని మొక్కుతాము, వాన పడబట్టి కప్ప దేవుడికి మొక్కుతాము, కప్పలకు పెళ్లి చేస్తాము. కాబట్టి ప్రతిదానికి ఒక దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నారా లేదా, ఇండియాలో ఉన్నారా లేదా, ప్రతిదానికి ఒక దేవుడు ఉన్నాడు. వాన పడకపోతే చెప్పాలి, ఆయన మొక్కుతారు, వాన దేవుడికి మొక్కుతాము. ఎండ ఎక్కువైతే ఉదయకాలం లేచి ఎవరికి మొక్కుతాము, ఎందుకు అవునా కాదు అంటారు. ప్రయాణంలో పోతున్నప్పుడు రోడ్డు మీద ఏం కనబడి దానికి మొక్కుడు పోతా ఉంటాం, అక్కడ ఎవరున్నారేమో కూడా మాకు సంబంధం లేదు. ప్రతిదానికి ఒక దేవుడు ఉంటాడు. వీళ్ళకున్న మనకలేదు, వీళ్ళకున్నారు ప్రతిదానికి ఒక దేవుడు. పెళ్ళికి ఒక దేవుడు, పిల్లలకు ఒక దేవుడు, అది లేకపోతే ఒక దేవుడు, ఇది లేకపోతే దేవుడు, ఇంట్లో పోతే ఒక దేవుడు, ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇంకొక దేవుడు, చనిపోతే ఒక దేవుడు, మన బతుకుతే ఇంకొక దేవుడు. అవునా కదా? రైట్. సో వీళ్ళప్పుడు ఒక దేవుడు ఉన్నాడు. నీళ్ళ మీద అధికారంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు అంటే హపి అనమాట. సో మరి నీళ్ళు రక్తంగా మారిపోయా, 7 రోజులు అవుతుంది, తాగడానికి ఏమి లేవు, నీళ్ళు లేవు. ఆ పక్కపై గుంతలు తవ్వుకొని కిందికి లేవొస్తాయి, వాటర్ వస్తాయి కదా, ఆ నీళ్ళు తాగుతారు. అప్పటికి ఉన్న నీళ్ళంతా రక్తంగా మార్చబడ్డాయి. 7 రోజులు అయితే నీళ్ళు లేవు. మన ఇప్పుడు కూడా ఇప్పటి కూడా కొద్దిగా గుంతలు కొడతా ఉంటాం, కింద నుంచి ఏమొస్తాయి, నీటి ఊట అనేది అలా తాగారనమాట. అలా గుంతలు పట్టుకొని ఏం చేశారు, నీళ్ళు తాగారు. 7 రోజులు ఈయన ప్రార్థన చేశారు ఈ పెద్ద మనిషికి. ఎవరికి? ఈయన ప్రార్థన చేశారనమాట. గాడ్ ఆఫ్ ది నైల్ అనమాట. నైలు నది అక్కడ నుంచి ప్రవహిస్తూ వస్తుంది కదా, ఆ నైలు నది అనేది వీళ్ళకి ముఖ్య, అంటే వీళ్ళు కల్టివేట్ చేసుకోవాలన్నా, వ్యవసాయం చేసుకోవాలన్నా, తాగాలన్నా కూడా ఈ నైలు నది నుంచే వాటర్ వస్తుంది వాళ్ళకు. ఇక్కడ మోస కొట్టాడు, వాటర్ని బ్లడ్గా మార్చాడు. ఇప్పుడు ఏమైంది, వాటరు లేదు. సో ఈయన మొక్కుతూ ఉన్నారు. ఈ కూడా ఏం చేయలేకపోతున్నాడు, ఏం కూడా చేయలేక పోతా ఉన్నాడు. మళ్ళీ మోసను పిలిపించి ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు. ఎవరు? ఫరో. ఈ శకునగాళ్ళు కూడా ఏం చేస్తారు, వాటర్ని బ్లడ్గా మార్చాలి, కానీ బ్లడ్ ఉన్న వాటర్ని వాటర్గా మార్చలేకపోతా ఉన్నారు. రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకో తెలుగు చూసుకుందాం, ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ చూస్తే ఈ పిక్చర్ చేపలన్నీ ఏమైపోయాయి, చచ్చిపోయినాయి అనమాట. సముద్రం అంతా ఏం కాదు, నది అంతా కంపు కొడుతూ ఉంది. మామూలు టార్చర్ కాదు వాళ్ళకు.
మామూలు టార్చర్ కాదనమాట. టార్చర్ అనేది వాళ్ళకి మామూలుగా ఈయన దేవుడు అనమాట. సో మొత్తం మీద ఫస్ట్ టైంలో అయిపోయింది. చూస్తున్నా పిక్చర్స్ చూస్తాం కదా. మనం రెండో తెగులు చూసుకున్నాము. ఇక్కడ దాని కూడా వెళ్దాం ఒకసారి. కప్పలు. సో దేవుడు మళ్ళీ మోషని పంపించాడు. ఫరో వినట్లేదు కనుక ఈసారి పోయి నువ్వు చెప్పు ఏమన్నాడు. సెకండ్ తెగులు ఏంటంటే కప్పలు అనమాట. కప్పలను ఏం చేశాడు, పంపించాడు. కప్పలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ పిక్చర్ చూడండి, నేను పిక్చర్ చూపిస్తాను. ఇది కొద్దిగా క్లారిటీ ఎక్కువ బ్రైట్నెస్ రావట్లేదు. వాళ్ళు పడుకునే చోట కప్పలే, వాళ్ళ బెడ్ మీద కప్పలే, వాళ్ళు పిండి పిసుకు తొట్టిలో కూడా ఏమున్నాయంట, కప్పలే ఉన్నాయి. వీళ్ళు కప్పలు ఎందుకు దేవుడు పంపించాడంటే వీళ్ళు కప్పలను ఆరాధిస్తారనమాట. కప్పలు ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, కప్పలు ఏం చేస్తున్నారు వీళ్ళు? వర్షిప్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు వర్షిప్ చేసి ఈ కప్ప దేవుడు వీళ్ళకి ఏం చేయాలి? హేకేత్ ఆయన పేరు చెప్పారండి. ఈ పిక్చర్ చూస్తున్నారా, ఇమేజ్ చూస్తున్నారా? ఇదనమాట. ఇక్కడ చూస్తే గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ, వాటర్ అండ్ రెన్యూవల్ అనమాట. ఒక దేవతలు, వాళ్ళకు ఒక కప్ప అనేది ఒక దేవత అనమాట. ఇప్పుడు కప్పలే వస్తున్నాయి కదా, కప్పలు వస్తున్నప్పుడు కప్పల దేవత ఏం చేయాలి? కప్పల్ని తరిమి అంటే ఆపాలి, లేదంటే మాయం చేయాలి. సో మళ్ళీ కప్పలు వచ్చాయి కానీ వీళ్ళు ఏం చేయట్లేదు, ఆ దేవునికి ప్రార్థన చేస్తూ శకునగానులు ఏం చేస్తారు, కప్పలు పుట్టిస్తున్నారు కానీ కప్పలను మాత్రం ఏం చేయలేకపోతారు, వచ్చిన కప్పలను మాయం చేయలేకపోతారు. లాస్ట్కి మనం మాట్లాడుకున్నాం. సో వీళ్ళకి ఇప్పుడు కప్పలే వస్తున్నప్పుడు కప్పల దేవుడు, వీళ్ళ దేవుడే ఉన్నాడు కప్పల దేవుడు. ఇప్పుడు కప్పల దేవత వీళ్ళు ప్రార్థన చేస్తే కప్పల దేవత ఈ కప్పలను ఏం చేయాలి? ఎందుకంటే ఆ కప్పల దేవత మాట ఈ కప్పలు వినాలి కదా, వింటాయి కదా. ఇప్పుడు మనం దేవుడి మాట వింటున్నాం మనం అందరము, ఎందుకంటే మనం మాయ సంబంధించిన వారు. మరి కప్పల దేవతకు కప్పల మాట వింటాయి. ఈయన ప్రార్థన చేస్తుంది కానీ ఏం కూడా సాధ్యం కాదు. మూడో తెగులు మనం చూసుకుంటే పేలు. అవునా కదా అంటారా? అంటే ఫరో పంపించట్లే బయటికి ఇజ్రాయెల్ ప్రజలను. సో దేవుడు ఏం చేస్తున్నాడు? 10 తెగుళ్ళు రప్పిస్తా ఉన్నాడు. మూడో తెగులు చూసుకుంటే పేన్లు అంటారు, మినిన్లు అంటారు. ఈ ఎడ్లకు బర్రెలకు ఉంటాయి కదా మన ఊళ్ళలో చూస్తే, వాటికి చిన్న మనకి ఇప్పుడు నెత్తిలో పేన్లు ఎలాగైతే ఉంటాయో ఈ ఎడ్ల కానీ బర్రెల కానీ పేన్లు ఉంటాయి అనమాట. ఆ రక్తాన్ని పట్టి అవి చేస్తాయి, పీడుస్తాయి అనమాట. సో ఇంకా ఫరో మాట వినట్లేదు. సో దేవుడు ఏం చేశాడు? మోషేకి చెప్పాడు, దుమ్ము ఉంటుంది కదా నేలపైన, ఆ ధూళిని కొట్టు. ఆ దుమ్ముకు ఈ పేర్లు అనేవి ఏమవుతాయి? వస్తాయి. కొట్టాడు, ఆ పేర్లు అనేవి వచ్చాయన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆ ప్రాంతం అంతటా కూడా నేను చెప్పాలంటే ఆ పేర్ల వల్ల పేర్లు మన దోమలకి ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. దోమలకి మనకి ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవి కూడా ఏమైనా బ్లడ్ని ఏం చేస్తాయి? లాగుతాయి అనమాట, పేర్లు మిన్నులు ఇవన్నీ కూడా. సో దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలి జనులు కూడా, జంతువులు కూడా ఏమవుతూ ఉన్నాయి? ఇబ్బందికి వాళ్ళు పడతా ఉన్నారు అనమాట. సో మళ్ళీ వాళ్ళ ఒక దేవుడు ఉన్నాడు, నేలకు ఒక దేవుడు ఉన్నాడు. నేలకు, భూమికి. ధూళి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుండి వచ్చింది. భూమి నుంచి ధూళికి ఏమైంది? పేర్లు అయ్యాయి. ఇప్పుడు పేర్లు పొగట్టాలి. ఎవరు పొగట్టాలంటే ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకి, గెబ్బని, గాడ్ ఆఫ్ ఎర్త్ అని. ఇప్పుడు దుమ్మి ఎక్కడి నుంచి వచ్చింది? ధూళి భూమి నుండి వచ్చింది. ఆ భూమి దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనమాట. భూమి నుండి వచ్చిన ఈ ధూళికి వాళ్ళు మా పేర్లు వస్తున్నాయి కనుక వాళ్ళు ఈ యొక్క దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. చూస్తారు అటు దేవుడు చూస్తారు కదా. సో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈయన కూడా ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు అనమాట. రైట్, నేను ఇక్కడ నుంచి వెళ్తాను. 4వ తెగులు మనం చూసుకుందాము. ఈగల గుంపు. నిర్గమకాండం 8వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. నిర్గమకాండము ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేయాలి యాక్చువల్గా. నీవు ప్రొద్దున లేచి నిలువు, ఇదిగో అతడు సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. పోనీయని ఎడల చూడుము, నేను నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపును పంపెదను. ఇంట్లోనూ ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవాను తెలుసుకున్నట్లు ఆ దినమున
ప్రజలు నివసించుచున్న గోషేన దేశమును వినాయించెదను. చాలు. 24వ వచనమక యెహోవా అలాగున చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇళ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించాను. ఆ దేశపు ఈగల గుంపు వలన చెడిపోయాడు. ఇది 4వ తెగులు అనమాట. సో ఫరో ఇంకా ఏం చేయట్లేదు, ఇజ్రాయెల్ ప్రజలను పోనీయట్లేదు. అర్థమవుతుంది కదా, ఇజ్రాయెల్ ప్రజలను పోనీయట్లేదు అనమాట. సో దేవుడు ఈసారి ఈగల గుంపును పంపించాడు. మన దగ్గర ఒక 2-3 ఈగలు గుమ్ము అంటే ఎట్లా మనకి ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది. అలాంటిది ఈ ఈగలు వచ్చేసేసి ఇక్కడ చూస్తే మామూలు ఈగలు కావు, మళ్ళా బాధకరమైన ఈగలు అనమాట. పిక్చర్ చూడండి. అంటే మొత్తం దేశం అంతటా కూడా ఈగలు ఎండిపోయాయి. బుక్లోనికి వెళ్తాయి, చెవులోనికి వెళ్తాయి. అవునా కాదంటారా? మనం ఫుడ్ మీద కూడా ఈగలు వాళ్తే ఇక్కడ పాయిజన్ అనేది ఏమవుతుంది, ఏర్పడుతుంది. అవునా కదా? ఈగలు వాళ్ళ ఫుడ్ మనము తినవద్దు, అనారోగ్య పాలవుతాం. అలాంటిది ఈ ఈగల గుంపు వచ్చేసేసి ఆ దేశాన్ని ఏం చేస్తుంది, కందరబద్దర చేస్తూ ఉంది. ఇవి మామూలు ఈగలకు బాధకరమైన ఈగలు అనమాట. ఎందుకు ఈగలనే పంపించాడు దేవుడు అంటే, వాళ్ళు ఈగ అనే ఒక దేవుడు కూడా మొక్కుతారనమాట, గాడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్. అంటే వాళ్ళు ప్రతి దేవుడు కూడా ఏమవుతున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. అది అర్థం చేసుకోవాలి మనకు. వారి ప్రతి దేవుడు కూడా ఏమవుతున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, విఫలమవుతున్నాడు. ఇక్కడ చూస్తే వాళ్ళు వర్షిప్ చేసే ఈగల దేవుడు ఇన్సెక్ట్స్, కీటకాల దేవుడు అనమాట వాళ్ళకు. ఆయన పేరు ఏం పేరు, కెప్రి. ఇక్కడ చూస్తే గాడ్ ఆఫ్ సన్ రైజ్ అని ఉంటుంది, గాడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని ఉంది, కనబడుతుంది కదా, గాడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్. తర్వాత ఈయన ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఈ పిక్చర్స్ ఏంటో మనకు అర్థం కాదు. తల ఒక్కటే మారుతుంది, తల ఒక్కటే చేంజ్ అవుతుంది. మీరు గమనించండి. ఇందాక మనం అటు గురించి చూసుకున్నాం కదా, సేమ్ ఆయనకు ఉన్న తల వేరే, ఈయనకున్న తల ఒక పురుగు పట్టి తల ఈయన కనబడతా ఉంది. ఒక పురుగుకున్న తల, ఒక బొద్దింక అనొచ్చు, ఒక ఇన్సెక్ట్ అనొచ్చు, ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి తల అనేది నాకు కనబడతా ఉంది. మళ్ళీ మిగతా బాడీ అంతా ఒక చేతిలో ఒక ఐరన్ రాడ్ ఉంది, ఇంకొక చేతిలో అదేదో ఉంది, మనకు తెలియదు దాని గురించి. అంతేకాకుండా ఇంకేంటంటే was believed to have the pushed the sun each morning into the sky, then back down to the underworld. అంటే సన్ పుష్ చేసేవాడు, మళ్ళీ లాగేవాడు కిందికి. అర్థమవుతుందా? అంటే వాళ్ళు మామూలుగా ఈయన కెప్రి కదా, సన్ను పుష్ చేసేది ఈయననే, మళ్ళీ సన్ కిందికి వచ్చేది కూడా ఈయననే అనమాట. సన్ను మనం పుష్ చేస్తుందా ఆకాశంలో రావడానికి, మళ్ళీ కిందికి రావడానికి? ఈయన గురించి ఇక్కడ ఈయన పుష్ చేస్తాడు అంటున్నారు. ఇక్కడ రాయబడుతుంది, ఈయన ఏం చేశాడ, సన్ని పుష్ చేస్తాడంట, మళ్ళీ పుష్ అప్ పుష్ అప్. క్రేజీ కదా. గాడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనమాట. అదే కాకుండా గాడ్ ఆఫ్. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడు, ఈయన కూడా ఏం చేయలేక పోతా ఉన్నాడు. చూద్దామా, 25వ వచనం చదువుతాను, నేను చదువుతాను. అప్పుడు ఫరో మోషే ఆరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడానికి వారితో చెప్పగా, మోషే అట్లు చెయ్యతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పింపవలసిన బలి ఐగుప్తులో వేయము. ఇదిగో మేము, అంటే మొత్తం మీద ఇక్కడ ఏమవుతుందంటే, మొత్తం మీద ఫరో తగ్గుతున్నాడు కొద్దిగా. యెహోవాని ఏం చేస్తున్నాడు, తెలుసుకుంటా ఉన్నాడు. యెహోవాని ఏం చేస్తున్నాడు, తెలుసుకుంటా ఉన్నాడు. సో ఇప్పుడు అంటున్నాడు, మీరు వెళ్ళి మీ యెహోవాకి ఏం చేయండి. మరి స్టార్టింగ్లో ఏమన్నాడు, యెహోవా ఎవడని యెహోవా ఎవడు అని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, మీరు వెళ్ళి మీ యెహోవాకి ఏం చేయండి. ఇక్కడనే అర్పియండి. ఇక్కడనే అర్పియంటే కుదరదు, మేము బయటికి పోయి అర్పిస్తాము. ఇక్కడ మేము అర్పించము, బయటికి వెళ్ళి అర్పించమన్నప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు, కొద్దిగా మళ్ళీ ఎందుకు ముందుకు చేస్తా ఉన్నాడు. దేవుడు అందరితో ఊరుకోలేదన్నమాట. ఎక్కడ 28వ వచనం చూస్తే, అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాను బలి అర్పించడానికి మిమ్మల్ని పోనించుదును కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకున్నాడు అని. మళ్ళీ ఏమంటున్నాడు, సరే వెళ్ళండి, కొంత దూరం వెళ్ళి మీ దేవుడికి ఏం చేయండి, బలి అర్పియండి. అదేవిధంగా మీ దేవుడికి ఏం చేయండి, మొర కూడా పెట్టండి, ఈగల గుంపు పోవడానికి. సరే మోషే ఓకే అన్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఈగల గుంపు అంతేమైంది, మళ్ళీ పోయింది. మామూలు బాధించలే వాళ్ళని, టార్చర్ పెట్టింది అనమాట. సో ఈగలు పోయిన తర్వాత మళ్ళీ ఉదయం ఏమవుతుంది, కఠినం అవుతుంది. మళ్ళీ మీ ఈగలు పోయాయి, ప్రార్థన చేయండి, పంపిస్తాను,
ఈగలు పంపియండి, మీ దేవుడికి మొక్కండి అన్నాడు. మోస పోయాడు, ప్రార్థన చేశాడు, ఈగలు పోయినాయి. మళ్ళీ ఈగలు పోగానే మళ్ళా యథారాజు తదాప్రజ ఒక్కటి వచ్చాడండి. రాయి కడుతున్నాడు మోస వచ్చి, రాయి ఇప్పేయగానే కుక్క అంటుంది, నువ్వు రాయి ఇప్పేసి నాకు నా తోక ఇప్పుడు ఏమంటుంది చక్కగా ఉంటుంది అంటున్నాడు. సరే మోస రాయి ఇప్పుతున్నాడు, మళ్ళీ రాయి ఇప్పగానే మన తోక ఏమవుతుంది, మళ్ళీ వంకర అవుతుంది అనమాట. ఇట్లా చెప్పుకోవాలి. రైట్, ఇది 4వ తెగులు అయిపోయింది. మనం మత విధంగా ముందుకు వెళ్తే 5వ తెగులు చూసుకుందాము. నిర్గమకాండము 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇట్లానే వెళ్ళి నన్ను సేవించుటకు పూర్ణిమ్ము నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలమును పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. 6వ వచనం. మరునాడు యెహోవా చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చాను, కానీ ఒక్కటి చావలేదు. సో ఇక్కడ చాలక మరి మొత్తం మీద ఫరో హృదయం ఇంకేమైంది, కఠినమైంది. 5వ తెగులు ఇది ఎన్నో తెగులు అండి? 5వ తెగులు. మీ కొరకు నేను కొన్ని పిక్చర్స్ కలెక్ట్ చేశాను, కానీ అవి కొద్దిగా అటు ఇటు ఉన్నాయి, పర్లేదు. సో ఫరో హృదయం ఇప్పటికేమైంది, కఠినమైంది. సో మళ్ళీ దేవుడు అంటున్నాడు మోసతో, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు కలుగును. వేటిని చంపుతాయని తెగులు ఒక వైరస్, ఇది ఒక వైరస్ అనుకోండి. పొలంలో ఉన్న పశువులు మాత్రమే, బయట ఉన్నాయి మాత్రం, లోపల ఉన్నాయి కాదు. మళ్ళీ అన్ని చచ్చిపోయినాయి అంటే మన ఒక రౌడ్ వస్తుంది, నెక్స్ట్ కూడా ఇంకొక తెగులు వస్తుంది. పొలంలో ఉన్న పశువులకే ఈ తెగులు. అర్థమవుతుందా? యెహోవా బాహుబలము నువ్వు తెలుసుకుంటావు ఫరో, ఈ తెగుల చేత యెహోవాకు బలమని నువ్వు తెలుసుకుంటావు. ఇంతవరకు యెహోవా ఒక్కడే అని తెలుసుకున్నావు, యెహోవా మాత్రమే దేవుడు తెలుసుకున్నావు. ఇప్పుడు ఆయన బాహుబలం నువ్వు ఏం చేస్తావు, తెలుసుకుంటావు అనేసి దేవుడు మోసతో మాట్లాడుతూ, ఫరోతో మాట్లాడుతూ, పశువులన్నీ కూడా ఏమైపోయాయంట, చచ్చాయి. ఫరోతో మాట్లాడాడు, ఫరో మాట వినలేదు. ఇప్పుడు ఏమైనాయి, జంతువులన్నీ కూడా, పొలంలో ఉన్న జంతువులన్నీ కూడా ఏమైపోయాయి, బయట ఏవైతే ఉన్నాయో వీరి కొట్టల్లో కాకుండా, వీరి పొలంలో కాకుండా బయట ఉంటాయి కదా, పొలంలో ఉంటాయి కదా, ఆ జంతువులన్నీ కూడా ఏమైపోయాయి, చచ్చిపోయాయి. ఇక్కడ చూస్తే 7వ వచనము, ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒక్కటి అయినను చావలేదు. ఈయన బాధ ఏమో తెలుసా, వాళ్ళు పశువులు వచ్చినాక బాధ లేదు, కానీ ఇశ్రాయేలు పశువులలో ఒక్క పశువు కూడా ఏం కాలేదు, అది ఈయన బాధ. అందుకని మనుషులు పంపించాడు, పోయి చెక్ చేయండి, మన పశువులు చచ్చిపోయా, ఆయన పశువులు కూడా చచ్చిపోయాడు. కొంతమంది ఉంటారు అనమాట, మనం నాశనమైన పర్లేదు, కానీ పక్కోడు ఏం కావద్దు, బాగుపడద్దు. వీడు ఎలాగో నాశనం అయిపోయాడు, నాశనం అవుతా ఉన్నాడు, ఆ పక్కోడు కూడా నాశనం అయ్యాడు కాలేదో చూసిరాపా అని ఒక మనిషి ఏం చేశాడు, ఇక్కడ పంపిస్తా ఉన్నాడు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాను. 5వ తెగులు కూడా అయింది, యెహోవా బాహుబలాన్ని చూశాడు. ఒకసారి ఆలోచించండి, ఐగుప్తు దేశంలో ఉన్న జంతువులు అన్నీ కూడా ఏమైపోయాయి, చచ్చిపోయాయి. కానీ ఫరో హృదయం మాత్రం ఇంకేమవ్వట్లేదు, మారట్లేదు అనమాట. అయితే ఇక్కడికి వస్తే పిక్చర్ చూడండి, జంతువులు అంటే మీకు ఆప్షన్స్ కొన్ని చూపిస్తా ఉన్నాను. ఆ తెగుళ్ళ వల్ల జంతువులు చచ్చిపోయాయి. ఒక దేవుడు ఉన్నాడు అనమాట, ఒక దేవుడు ఉన్నాడు, పశువులకు యజమానురాలన్నమాట. ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నాం కదా, ఆవులు ఏం చేస్తాం, కొంతమందిని కొలుస్తూ ఉన్నారు, ఒక పేరు పెట్టి కొలుస్తూ ఉన్నారు. గోమాత అంటాం, మన దేశంలో గోమాత అంటాం. ఇంకేమంటాం, ఇంకేమైనా పేర్లు ఉన్నాయా చెప్పాలి, అంతేనా, ఒకటే పేరా, ఇంకేం పేర్లు లేవంట. సో కొంతమంది ఇప్పుడు జంతువులను కూడా మనం వర్షిప్ చేస్తామంట. ఏది ఏమైనా అంటే జంతువులను మనం ఆ జంతు రూపంలో ఉన్న వారిని వర్షిప్ చేస్తూ ఉన్నామంటే, జంతువులు అన్నిటికీ కూడా ఆ వర్షిప్ చేసే పర్సన్ ఏమవుతాడు, హెడ్ కదా. అర్థమవుతుంది, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా చెప్పాలి,
పులిరాజు ఉన్నాడు. పులిరాజు ఉన్నప్పుడు అడవి మొత్తంలో జంతువులను కూడా ఏం చేస్తారు? పులిరాజుకు మొక్కుతాయి. ఎందుకు? పులిరాజు మమ్మల్ని ఏం చేశాడు? కాపాడతాడు. అవునా కదా? చెప్పాలి. పులే కదా అట్లా అడవికి రాజు. ఎందుకంటే భయం అన్నమాట. ఆయనే కాపాడుతాడు, ఆయనకు అధికారం ఉంది మమ్మల్ని ఏమైనా చేయడానికి. ఇప్పుడు జంతువుల మీద మన దేవుడు అటాక్ చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ దేవతలని వాళ్ళ దేవుళ్ళని ఏం చేయాలి? కాపాడాలి. సో ఇక్కడ చూస్తే అతోర్ అని ఒక దేవత ఉందన్నమాట. జంతువులకి ఇక్కడ చూడండి, తలకాయ చూడండి ఎట్లా ఉంటుందో. దున్నపోతే తల ఉంటుంది. కంప్యూటర్ లేక చాలా ఇబ్బంది అవుతాం. ఈమె తలకాయ చూడండి ఒకసారి. ఈమె తలకాయ ఎలాంటి తలకాయ ఉంది? ఎత్తుది. ఆవుదా? బర్రె తలకాయ ఉంది. బర్రెనే కదా? బర్రెలు ఎలా దున్నపోతుంది. అవునంటారా కాదంటారా? రైట్. సో మీరు ఆ దేవతని హతోర్ అనే దేవతను వీళ్ళు ఏం చేస్తారో వర్షిప్ చేస్తూ ఉన్నారు. ఈ వచ్చేసి పశువులకు ప్రొటెక్షన్, ముఖ్యంగా కాపాడుతుంది అనమాట. జంతువులంతా జరగానే ఏం చేసింది? కాపాడుతున్న వాళ్ళ యొక్క నమ్మకం అనమాట. అర్థమవుతుందా? గాడెస్ ఆఫ్ లవ్ అండ్ ప్రొటెక్షన్ అనమాట. ప్రేమకు తర్వాత పరిరక్షణకు ఆమె బాధ్యత అనమాట. అర్థమవుతుందా? కాపాడుతుంది, జంతువులను కాపాడుతుంది, పంటను కాపాడుతుంది. సో ఇప్పుడు జంతువుల మీద అటాక్ అవుతూ ఉంది. అటాక్ ఏమైనా జరిగింది అనమాట. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఈమెకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈమెకు ప్రార్థన, అంతేకాకుండా ఇంకొక ఉన్నాడు అనమాట, అమ్మున్ అనేసి. ఈయన ఏంటంటే ఈయన పశువులకు యజమాని. ఈయన అంటే మా పశువులు మంచిగా ఉంటున్నాయంటే దానికి కారణం ఈయనని అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేవుడికి మొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయనకు మొక్కుతున్నారు, ఆయన మొక్కుతున్నారు. కానీ జంతువుల పరిస్థితి చూస్తేనేమో ఇట్లా ఉంది. ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. బొక్కలు ఏమవుతున్నాయి? బయటికి కనబడుతూ ఉన్నాయి. గద్దలో మాంసాన్ని తింటా ఉన్నాయి. అతోర్ లేడు, అమ్మున్ లేడు, ఎవరు కూడా సహాయం చేయలేక పోతా ఉన్నారు అనమాట. చేశారా? యెహోవా బాహుబలం ఫరోకి ఏమవుతుంది? ఇంకా అర్థమవుతుందంటారా? అర్థమవుతుంది. కానీ అదే ఏం చేస్తే కట్ల పరుచుకుంటా ఉన్నాడు. ఈ ఫరో మామూలు ఫరో కాదు. ఇంతకుముందు ఉన్న ఫరోల కంటే బెటర్గా ఉన్నాడు. ఇంతకుముందు ఫరోలు కానీ ఈ ఫరో చాలా దారుణంగా ఉన్నాడు అనమాట. అంటే ఎంతగా ఐగుప్తులో ఉన్న జనాభా పెరుగుతుంది అనేసి ఎక్కడ మోపిల్లాడు పుడుతున్నా అక్కడ వాళ్ళని ఏం చేయండి? పుట్టంగానే ఎంత క్రూరుడో మీరు ఆలోచించండి, ఎంత కఠినతలో మీరు ఆలోచించండి. ఎందుకు దేవుడు ఇంత విధంగా చేశాడంటే ఈ పర్సన్ మామూలుగా కాదు. ఒక ఆయన ఉన్నాడు హిస్టరీలో. ఎవరైనా ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు హిస్టరీలో. కొంతమంది హిట్లర్ లేడా? హిట్లర్ ఉన్నాడా లేడా? తన సొంత సైనికులకు బోధించలేక ఆ చరిత్ర చూసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది అనమాట. సొంత సైనికులను కూడా అంటే వాళ్ళు అనారోగ్యంలో అయినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ సైనికులు పంపాలి కదా. ఎందుకు రా ఒక్క టైం వేసాడు, వాళ్ళు కూడా లేపేసేసాడు. చాలా దారుణంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, ఆడలు పోలేదు, మొగోళ్ళు వేసుకుంటూ పోతూనే ఉన్నాడు. సో ఈయన చూస్తే ఇక్కడ చూస్తే ఈయన చూస్తే ఫరో చూసుకుంటే పుట్టిన పిల్లలను, మగపిల్లలను ఆ మంత్రసభకి చెప్పాడనమాట. కాంటూ అయిన వెంటనే మగపిల్లలకి ఇప్పుడు ఏం చేయండి? తలతా పిసికి చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది చంపేశాడు అనమాట. ఎంతమంది తల్లులు రోజులు పెట్టుకున్నారు. ఉసురు ఒక మాట ఉంటుంది, తల్లి ఉసురు ఏమవుతుంది? ఇది చెప్పాలి మీరే అని నాతో చెప్పిస్తా ఉన్నారు. ముడుతుంది. ఎవరికి ముడుతుంది? ఆయనకు ముడుతుంది, ఆ దేశానికి కూడా ముడుతుంది. గుర్తుందా లేదా? కొంతమంది గుళ్ళకి వెళ్ళి ముడు కట్టి ఏమో అక్కడ పెట్టొస్తారు అనమాట. కోరిక తిరాలి, పిల్లలు పెట్టాలి అనేసి. ఆ ముడి ఇప్పుడు ఈ పరకు ఏమవుతుంది? ముడుతుంది అనమాట. ఈయన ఏం చేయలేక పశువులకి యజమానుడు అనమాట. పశువుల దేవుడిగా వాళ్ళు ఏం చేస్తారు? వర్షిప్ చేస్తారు. ఈయన ఏం చేయలేకపోతున్నాడు, ఆమె కూడా ఏం చేయలేకపోతా ఉంది. తలకాయ వేసుకొని ఒకటి ఉంది తప్ప ఏం చేయలేకపోతా ఉంది. ఇద్దరు తలకాయ వేసుకుని ఉంది కానీ ఏం చేయలేకపోతా ఉంది. మనం ముందుకు వెళ్దాము. ఈ తెగులు మనం మాట్లాడుకొని ముగించుకుందాము. 6వ తెగులు మనం చూసుకుందాము. నిర్గమకాండం. ఇక్కడ చూస్తే మనం ఒక విషయం గమనించాలి. శకునగానులు సైలెంట్ అయిపోయారు. శకునగానులు ఏమైపోయారు? ఫస్ట్ ఏమో ఏదో ఫరో పక్క నుండి వాటర్ని ఏం చేశారు? బ్లడ్గా మార్చారు. ఆ తర్వాత కప్పలను కూడా చేశారు, బాగానే ఉంది.
ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఏమైంది? ఈగల గుంపులు కూడా అంతా ఈగల కొంచెం వరకు కూడా కొద్దిగా ఆ దేవుని హస్తము అన్ని భయపడ్డారు కొద్దిగా. ఇక ఈగల గుంపు వచ్చేసరికి మాటలు లేవు, దడుచుకున్నారు. ఏం లేవండి? మాటలు లేవు. ఐగుప్తు శకునగాండ్రు మంత్రగాండ్రు వాళ్ళు ఎవరు? మంత్రగాళ్ళు. మాటలు లేదు. ఇప్పుడు ఇంకా పశువుల మీద ఎఫెక్ట్ పడగానే ఎక్కడ పోయి దాచుకున్నారే ఇక ఇప్పుడు అలా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లోపల బయటకు వస్తారు. దేవుడు పొగ పెడతాడు అనమాట. ఇప్పుడు ఈ ఆరోగ్యతలు బట్టి దేవుడు పొగ పెడతా ఉన్నాడు లోపల. మనం ముందుకెళ్దాము. నిర్గమకాండం 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 9వ అధ్యాయము 8వ వచనం నుండి. కాగా యెహోవా మీరు మీ పిడికిలి నిండా ఆవుకు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట చల్లవలెను. అప్పుడు అది అంతటా చల్లవలెను. ధూళి అయి జంతువుల మీదను పొక్కు దద్దుర్లో చెప్పాను. కాబట్టి వారు ఆవుకు బుగ్గి తీసుకొని వచ్చి నిలిచింది. చల్లగానే దద్దుర్లాయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయింది. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తులందరికీ పుట్టాను. అయినను చెప్పినట్టు చాలా ఇక్కడ మనం గమనిస్తే 6వ తెగులు. ఇది ఎన్నో తెగులు అంటే కొద్దిగా రాసుకోండి. ఇక్కడ చూస్తే మళ్ళీ దద్దుర్లు అన్నమాట. మనకు ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కానీ, పైత్యం అయినప్పుడు కానీ, టమాటాలు ఎక్కువ తిన్నప్పుడు కానీ దద్దుర్లు అవుతూ ఉంటాయి. కొన్ని దోమలు ఉన్నప్పుడు మనకు దద్దుర్లు అనేటివి మనం ఇచ్చింగ్ చేసినప్పుడు అక్కడ ఏమవుతాయి కూడా దద్దుర్లు అనేటివి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే మరి నేను చదువుతున్నాను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంటే, సో దేవుడు చెప్తున్నాడు మోషకు ఆవుకు బుగ్గి అంటే దీన్ని మనం ఏమంటామంటే బూడిద అన్నమాట. ఇప్పుడు పిడక ఉంటుంది కదా, పిడక ఉంటుందా? కాలుస్తాం. బూడిద వస్తుందా? చెప్పాలి. బూడిద వస్తుందా అంటారా? వస్తుంది. ఆ బూడిద తీసుకోండి. మసే కదా, ఇంకా చెప్పాలంటే మసి అనమాట. మసి టైప్గా ఉంటుంది. అది తీసుకొని ఏమంటున్నాడు, ఐగుప్తు వెళ్ళి అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లు కలుగునని మోషే ఆరోనులతో చెప్పారు. కాబట్టి వారు ఆవు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లు ఆయన. ఈ ఎఫెక్ట్ ఇందాక చూసుకుంటే 5వ తెగులు జంతువులకు ఎఫెక్ట్ అయింది, అవునంటారు కదా అంటారు. ఇక్కడ చూస్తే 6వ తెగులు మనుషులకు, తర్వాత జంతువులకు. మరి ఇందాక జంతువులు చనిపోయాయి కదా, అవి పొలంలో ఉన్న జంతువులు మాత్రమే. అందుకే చెప్పాను అనమాట, అవన్నీ చచ్చిపోయాయి. పొలంలో ఉన్న జంతువులు కూడా ఏమైపోయాయి? చచ్చిపోయాయి. పొలంలో కాకుండా ఇంటి వద్ద కూడా ఉంటాయి కదా, ఇంటి వద్ద కానీ కుటుంబంలో కానీ అవి ఇంకా బతికే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాటికి ఏమవుతుంది, ఈ యొక్క దద్దులు అనేవి ఏమవుతా ఉన్నాయి, అంతే మనుషులు కూడా ఏమవుతా ఉన్నాయి, కలుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే పిక్చర్లో చూడండి మీరు, చెంపకు తర్వాత ఇక్కడ భాగం అంతా కూడా మనకు దద్దులు అనేవి కనబడతా ఉన్నాయి. రైట్, ఎక్కువగా దాన్ని చూసుకుని మళ్ళీ మనకు దద్దులు అగంగా ఉంటుంది ఆ ఇమేజ్. నెక్స్ట్ ఇప్పుడు దద్దులు కలుగుతూ ఉన్నాయి కదా, మనం చూసుకుంటే ఈసిస్ అని ఒక దేవత ఉందన్నమాట, గాడెస్ ఆఫ్ హెల్త్. అర్థమవుతుంది కదా, మెడిసిన్, గాడెస్ ఆఫ్ మెడిసిన్ కూడా ఏమని అంటారు మనం చూసుకుందాం. ఇక్కడ ఈ పిక్చర్లో కనబడుతుంది కదా, దిస్ ఈస్ గాడెస్ ఆఫ్ హెల్త్, మ్యారేజ్ అండ్ ఫెర్టిలిటీ. తర్వాత ఇక్కడ చూసుకుంటే గాడెస్ ఆఫ్ ద మూన్. ఈసిస్ ఇస్ వాస్ కన్సిడర్డ్ యాజ్ హీలర్. అర్థమవుతుందా? ఇప్పుడు జంతువులకు అనారోగ్య పాలయ్యారు, మనుషులు అనారోగ్య పాలయ్యారు. ఒక రోగం వచ్చింది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యం కొరకు ఆరాధించే దేవత ఈమె అనమాట.
వాజ్ కన్సిడర్ యాజ్ ఎ హీలర్. అవునా కదా? స్వస్థపరిచేది ఈమెనే అనమాట. సో ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. జంతువులకు అనారోగ్య పాలు అయింది, తర్వాత మనుషులు కూడా ఏమయ్యారు, అనారోగ్య పాలు అవుతారు. మొరపెడుతురు కానీ ఎలాంటి రెస్పాన్స్ అనేది మనకి ఈమె నుంచి కనబడడం లేదు. ఈమెకు ఒక భర్త ఉన్నాడు, ఓసిరిస్ అని. ఇక్కడ కనబడుతుందా? సెకండ్ పిక్చర్ పక్కన వ్యక్తి అనేది ఓసిరిస్, ఆమె హస్బెండ్ అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఒక కొడుకున్నాడు అనమాట, ఓరస్. ఒకసారి చూసుకుందాం. అది అంటే సేమ్ కొడుకులు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, అందరు ఉంటారు, దేవుళ్ళు అంటారు. ప్రొటెక్టివ్ గాడెస్, కాపాడే దేవత. కాపాడుతుందా? చెప్పాలి, కాపాడుతుందా? ఇక్కడ చూస్తే ఇంకా మనం ఇంకొక పిక్చర్ చూపిస్తాను. హోరస్, ఈజిప్షియన్ గాడ్. ఇక వాళ్ళ కొడుకు అనమాట ఈయన. ఇందాక చూసుకున్నాం కదా, ఈమె ఉంది కదా ఇక్కడ ఫస్ట్లో కనబడుతుంది కదా. ఈయనకు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఆయన పేరు వచ్చేసి ఓసిరిస్, పలకడానికి ఓకే అనుకుంటుంది. నెక్స్ట్ ఓరస్ కూడా, HORUS అనమాట. ఈయన ఇలా ఉంటాడు. వీళ్ళ గురించి మనం ఇంకా డీప్గా వెళ్తే వీళ్ళ ఒక చరిత్ర మనకు బయటపడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు దేంట్లో గొప్పతనం అనేసి, అసలు వీళ్ళు ఎందుకు అనేసి. సో ఆమెను మొక్కుతా ఉన్నారు, ఆయన మొక్కుతా ఉన్నారు, కొడుకు కూడా మొక్కుతా ఉన్నారు. అయితే ఇక్కడ మేము చదువుతూ ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నాకు ఒక పర్సన్ సిమిలర్ గుర్తు వచ్చారనమాట. ఇక్కడ చూస్తే సిన్స్ ఈచ్ ఫరో వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద లివింగ్ హారస్, Isis was very important. Isis is often showing holding Horus on a lap. ఈమె తన కొడుకుని ఇక్కడ కూర్చోబెట్టుకుంటుంది. ఒక పిక్చర్ ఉంది కదా, ఇందాక మీరు చెప్పారు కదా, ఒక పిక్చర్ మనం గమనించినప్పుడు అన్ని దేవుళ్ళలో ఒక పిక్చర్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూర్చోబెట్టుకుంటారా ఒక ఇమేజ్లో, పిక్చర్లో ఒక దేవుడు ఇంకొక దేవతను ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అవునా కాదా? ఈమె కూడా అదే టైప్లో ఉంది. ఏమంటారంటే Isis is often shown holding Horus on her lap. అర్థమవుతుందా? ఒక థ్రోన్గా, ఒక సింహాసనంగా ఆమె కనబడుతూ ఉంటుంది అనమాట. ఫరోకి ఒక సింహాసనముగా ఆ విధంగా కూడా మనం చూసుకుంటాం. సో మొత్తం మీద ఏంటంటే వాళ్ళు అనారోగ్య పాలయ్యారు. చెప్పాలంటే శకునగాండ్రు, ఇందాక చెప్పాను కదా, దేవుడు పెట్టి బయటికి లాగాడు అనమాట. ఎవరిని? శకునగాండ్రుడు. ఆ దత్తుల్లో శకునగాండ్రుకును ఐగుప్తు అందరికీ పుట్టారు. కానీ ఎవరు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు అనమాట, కాపాడలేకపోయారు. చూస్తున్నారంటే ఎవరు కూడా వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు, కాపాడలేకపోతా ఉన్నారు. అయితే నేను ఒక చిన్న మాట చెప్పి మనం ముందుకు వెళ్తాము. సో ఇప్పటి వరకు ఎన్ని తెగులు చూసుకున్నాము? 6 తెగులు చూసుకున్నాము. లాస్ట్ వీక్ 3 తెగులు చూసుకున్నాము, ఈ వీక్ కూడా 3 తెగులు. మొత్తం మీద దేవుడు తన యొక్క శక్తిని, తన ఔన్నత్యాన్ని బయలు పెడతా ఉన్నాడు. ఈ చరిత్రలో చూసుకుంటే ఈ ఐగుప్తులకు ఉన్న హిస్టరీ కానీ చాలా గొప్పదన్నమాట. ఆ పిరమిడ్స్ మనం చూస్తాం కదా, ఆ కట్టడాలు కానీ ఆ గొప్పతనంగా మనం చూస్తే వీళ్ళ చరిత్రలు గొప్పగా భావిస్తారు. అలాంటి గొప్పగా ఉన్న వాళ్ళ చరిత్ర మన దేవుడు ఇందాక చెప్పాను కదా, ఉచ్చకతో పోయిస్తున్నాడు. ఆయన పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు, చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. సో అల్టిమేట్ గాడ్ మన దేవుడికి కూడా మనకి కనబడతా ఉన్నాడు. అవునా కదా? అల్టిమేట్ గాడ్ మన దేవుడు అల్టిమేట్ గాడ్గా కనబడతా ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా ఆనాడు ఏలియా టైంలో ఏ ఒక్కరు ఏం చేయలేకపోతా ఉన్నారు. చెప్పాలంటే ఇదే ముందు కదా, ఇదే ముందు. తర్వాతనే ఏలియా వస్తుంది మనకు. ఇస్రాయేల్ ప్రజలకు రాజులు వచ్చిన తర్వాత ఏలియా అక్కడ చేస్తాడు. ఇంకా వీళ్ళకి రాజులు రాలేదు, ఇంకా బయటికి పోలేదు. ఇది మొదటిది. ఏలియా చూసుకుంటే సెకండ్ టైం అనమాట. ఇక మూడోది మనమే స్టార్ట్ చేయాలి. మనం కలిసి మరి మధ్యలోకి పోయి ప్రార్థన చేయాలి. రంగా బయటికి రండి. ఈ దేవుడు గొప్ప అయితే ఈ దేవుడికి మేము వెంబడిస్తాము, మా దేవుడు గొప్ప అయితే మీరు ఏం చేయండి, మా దేవుడిని వెంబడించండి. మోషన్ టైంలో చేశాడు ఒకటి, ఏలియా టైంలో రెండవది. ఇప్పుడు మరి మనదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ విశ్వాసం మనకు ఉందంటారా? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య, వీళ్ళు ఒక దేవుడు ఉన్నాడు, రా సూర్యదేవుడు అనమాట. వీళ్ళు ఒక దేవుడు ఉన్నాడు. అందుకే నేను చెప్తాను, అవి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వీడికి చెప్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని ఆడైతే వీళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు రా అని. సూర్య భగవానుడు ఆయన సూర్యదేవుడు అనమాట. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఏమయ్యారు? ఇందాక మనం చూసుకున్నాం కదా, మూన్ దేవత అనేసి. ఎవరామె? ఇందాక చూసుకున్నాం కదా, ఒక ఇమేజ్లో చూసుకున్నాం చూడండి. మూన్కి ఈమె దేవత అనేసి, ఈమెనే గాడెస్ ఆఫ్ ద మూన్ అని ఉంది కదా, నోన్ యాజ్ ద గాడెస్ ఆఫ్ ద మూన్. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఏమైపోయారు?
ఆగిపోయారండి. ఈమె ఆగిపోయింది అక్కడే. ఏలియా ప్రార్థన చేస్తే 3-4 సంవత్సరాలు భూమి మీద ఏం లేదు, వర్షం లేదు. మానవుడు మూసుకున్నాడు సైలెంట్గా, ఫింగర్ అందలేదు. క్రేజీ అనిపిస్తుంది నాకు ఒకసారి. అంటే ఏలియా మనవంటి స్వభావం గల వ్యక్తి ప్రార్థన చేస్తే 3-4 సంవత్సరాలు ఏం లేదు, వర్షం లేదు భూమి మీద. యెహోషువ ప్రార్థన చేస్తే యుద్ధం జరుగుతూ ఉంది, నైట్ అయితే ఇబ్బంది అవుతుంది, ప్రభువా కొద్దిగా సూర్యుని ఎక్కడున్నాడు అక్కడనే ఆపేసాయి. ఏమైపోయారు, ఎక్కడ చూడు అక్కనే, ఎక్కడ చూడు అక్కనే ఆగిపోయారు. ఒక మానవుడు ప్రార్థన ఇప్పుడు ఇలాగా ఆలోచించుకోవాలి. మీ దేవుడు మూడు దేవుడు అయితే, మీ దేవుడు సూర్యదేవుడు అయితే, మరి మనుషులు ప్రార్థన చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తే మా దేవుడు అతను ఏం చేశాడు, ఎక్కడ అక్కడ ఆపేశాడు. మరి అల్టిమేట్ గా ఎవరు ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు? అలాంటి విశ్వాసం మనలోనికి రావాలి. ఉందంటారా? ఏమో బ్రదర్, మీరు వదిలేసి మేము పోతాం. ఆ విశ్వాసం వచ్చేది మాకైతే తెలియదు. లేదు, మనం అలా ఉండడానికి వీలు లేదు. ఉందంటారా? వీలు లేదు. చివరికి 2 మాటలు చూపించే ముందుకు వెళ్తాను. యెషయా-గ్రంథం 42:8 మన దేవుడు అందరి గురించి చెప్పినా, మన దేవుడు చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? వాళ్ళ గురించి చెప్పాను, మన దేవుడికి చెప్పుకుందాం. యెషయా-గ్రంథం 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు ఇవ్వను, చింతనివ్వను. చాలా ఇక్కడ చూస్తే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నేను ఇచ్చువాడను, నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చింతనియ్యను. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడా? స్వీట్గా మాట్లాడుతున్నాడా? వార్నింగ్ ఇస్తున్నాడా? వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. మనం సండే రాకుండా ఎక్కడ పడితే అక్కడ పోయామనుకోండి, ఆయన ఆరాధించకుండా ఇంకెవరినో ఆరాధించామనుకోండి, అది ఏమంటున్నాడు? నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు నేను చెందనీయను. ఆయన మాత్రమే దేవుడు ఉంటున్నాడు. అవునా కదా? మళ్ళీ మాట్లాడుతున్నాడు. మనకు ఆయన ఏమైనాడు? భర్త అయి ఉన్నాడు. మనం ఆయనకి ఏమై ఉన్నాము? భార్య అయి ఉన్నాము. మనం ఇప్పుడు ఎవరిని పొగడాలండి? ఎవరిని పొగడాలి? మన భర్తను పొగడాలి. మన భర్తను కాకుండా వేరొక భర్తను పొగిడితే ఆయన చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఆయన రోషము గల దేవుడు, రోషము గల భర్త. ఆయన చాలా రోషం ఉందన్నమాట. ఇకలోకంగా మనం మన ఇంట్లో మన భర్తకు ఎంత రోషం ఉందో నాకు తెలియదు, కానీ ఆయన చాలా రోషం ఉంది. ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు మనం ఇవ్వలేమనుకోండి, ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఆయనకు చెందవలసిన మహిమను నేను విగ్రహంగా కనిపిస్తున్నాను, ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాడు. ఐగుప్తులు అదే చేస్తూ ఉన్నారు. ఆయనకు రావాల్సిన మహిమను, ఆయనకు రావాల్సిన స్తోత్రములు విగ్రహంగా కనిపిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు, ఉచ్చపోత కోయిస్తాడు. అదే కోయిస్తున్నాడు ఇక్కడ. పరుగులు పెట్టిస్తున్నాడు, పరిగెత్తి కొడుతున్నాడు. అవునా కదంటారా? ఇంకొక వచనం చూసుకుందాము, సిమిలర్ వచనము 48వ వచనము, 48వ అధ్యాయము 11వ వచనం. 48వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తమే నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి కాను. ఇక్కడ చూస్తే నా నామము అపవిత్రపరచబడనేలా. ఫరో అన్నాడు యెహోవా ఎవడని అన్నాడా లేదా? నాకు తెలిసి ఆ టైంలో ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వి ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జోక్ వేసాడు అనుకోండి, నవ్వు రాకుండా కూడా నవ్వాల్సి వస్తున్నారు. అఫ్కోర్స్ అవునా కదా? ఒక ఎమ్మెల్యే జోక్ వేస్తే దగ్గర నవ్వు రాదు మనకన్నా, ఆయన నవ్వుతున్నాడు, మనం ఏం చేయాలి కదా? నవ్వాలి. నవ్వుతారు, అలానే నవ్వుతారు. సీఎం కేసీఆర్ అనే రేవంత్ రెడ్డి గారు వచ్చి జోక్ వేశారు అనుకోండి, నవ్వుకుంటామా? అది ఫీల్ నవ్వుతామా లేదా? వాళ్ళతో పాటు మనకు నవ్వు రాకుండా నవ్వుతాం. యెహోవా ఎవడని ఫరో అన్నప్పుడు బహుశా శకునగాండ్రు నవ్వారు. తర్వాత అంతేకాదు, ఈ ఇశ్రాయేలు ప్రజల మీద భారం పెంచారు. దాన్ని అందరూ చూసారు. ఆ భారాన్ని బట్టి పనిని పెంచాడు. ఎవరు? ఫరో.
మోషే వచ్చి నాతో మాట్లాడినందుకు మీకు శిక్ష, ఎవరికి? ఎబ్రీయులకు మీకు ఇది శిక్ష అనేసి శిక్ష పెట్టినప్పుడు పని చేసేవారు నవ్వారు, శకునగాండ్రు నవ్వారు, ఫరో నవ్వాడు, ఐగుప్తులు కూడా ఏం చేశారు? నవ్వారు. దేవుడి నామము అపవిత్రపరచబడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇక్కడ అదే అనమాట, నా నామము అపవిత్రపరచబడిన నేల నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాదు. అదే అందుకే యెహోవా బాహుబలం ఆయన ఇక్కడ ఏం చేశాడు? ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన బాహుబలాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి మరి ఈ సత్యం మనం ఏం చేయాలంటే సమాజానికి తీసుకెళ్ళాలి. కొంతమంది చేదుగానే ఉంటుంది, యాక్సెప్ట్ చేయాలంటే ఈజీగా యాక్సెప్ట్ చేయరు. చేశారా? చేయరు. ఆనాడు ఏలియా టైంలో యాక్సెప్ట్ చేయలే, 4,000 మందిని చంపించేశాడు ఏలియా. ఇక్కడ చూస్తే మోషే టైంలో మరి ఫరోతో మాట్లాడితే ఫరో కూడా చెప్తున్నాను కదండి, అంటే చివరిలో వచ్చేవారు చెప్తాను. 10వ తెగులు అయిన తర్వాత నా ఫరో లేడు, నా శకునగాండ్రు లేరు, నా మంత్రులు లేరు, అందరు ఎక్కడ కొట్టుకుపోయారో? ఇదే సముద్రంలో కొట్టుకొని పోయారు. ఫరో చనిపోయాడా? చెప్పాలి మీరు కూడా. ఇదే సముద్రంలో ఫరో ఉన్నాడా? ఇది నా ప్రశ్న. మళ్ళీ వారిని అడుగుతాను నేను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక. కాబట్టి దేవుడికి రావాల్సిన మహిమను, తర్వాత ఆయనకు రావాల్సిన స్తోత్రంలో ఆయన ఎవరు కూడా చిందనిచ్చే దేవుడు కాదు, ఆయన ఊరుకునే దేవుడు కూడా కాదు. మనకు ఆయన భర్త అయినాడు, మన ఆయన చేరదీశాడు, మన ఆయన ఏం చేశాడు? మన ఆయన చేరదీశాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన భార్యగా చేసుకున్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు, తన వధువు కొరకు, తన సంఘం కొరకు, నా భార్య కొరకు క్రీస్తు మరలా రాబోతున్నాడు. అవునా లేదా? సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు? ఎత్తపడతారు. సిద్ధపడని వారు ఏమవుతారు? విడవబడతారు. మీరెవరో నాకు తెలియదు. వీళ్ళకి పడిన గతి విడవబడిన వారు కూడా అదే గతి పడుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాము. ప్రకాష్ ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవంగల నాయన, జీవాధిపతి మీ బంగారు పాదాలకు, అపరంజి పాదాలకు స్తోత్రంలో నాయన, రాజులకు రాజు తండ్రి, ప్రభులకు ప్రభుడవు, మహారాజులకు యోగుడ, మస్తులపైన ఆసనడానికి వందనాలు. ఇందాక ప్రభు మరి పాటలు పాడుతున్న మొదలుకొని తండ్రి, సండే స్కూల్ మెసేజ్లోనో మరి ప్రభు వాక్యంలోనో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఏదైనా కాని మాట పలికి ఉంటే దయతో క్షమించండి ప్రభు. మరి మా ప్రభు నీ వాక్యం విన వాక్యం ప్రభు మరుదమైన పలక మేము రాసుకొని మీరే బలవంతుడైన దేవుడని, నిజమైన దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని ప్రతి ఒక్కరు గ్రహించులాగా కృపణ సహాయం దయచేయండి. ఎక్కడ కూడా మేము విగ్రహానికి మేము చోటు ఇవ్వకుండా ప్రభు ఆయన నీతో అంటే మేము జీవించే వారికి సహాయం దయచేయండి. భార్య భర్తల మధ్య అన్యోన్య సహవాసం చాలా అవసరమైనది ప్రభు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలవలసిన అవసరము ఎంతగానో ఉన్నది ప్రభు. మరి మేము తండ్రి మరి మీ గురించి ఆయన మేము తెలుసుకుంటా ఉన్నాం ప్రభు. అయ్యా మీరు మాకు పరిపూర్ణంగా మరి ఆయన అర్థం కావడానికి సహాయం దయచేస్తూ వస్తూ ఉన్నారు. మీ బలమును మీ శక్తిని వెల్లడిపరుస్తూ ఉన్నారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా భర్త బలమైన వాడు, మా భర్త ఉన్నతమైన వాడు, మా దేవుడు సమస్తానికి సర్వ సృష్టికి ఆయన అధిపతిగా ఉన్నాడని మీరు తెలియజేస్తూ ఉన్నారు ప్రభు. మీకు వందనాలు అయ్యా. మీరు మాకు తోడుగా ఉండగా మాకేది కూడా నాయన మాకు భయం లేదు ప్రభు. అపాయం మా చింతకు రాదు నాయన. మీకు వందనాలు, స్తోత్రం. వాక్యం ప్రభు వాళ్ళ బలంగా పనిచేయలాగున మీ కృపణ మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. అయ్యా సత్యాన్ని సమాజానికి ప్రభు మేము చెప్పేవారిగా అయ్యా మేము ఉండడానికి కూడా కృపణ సహాయం దయచేయండి. ఈ 4 గోడల మధ్యలోనే అయ్యా మేము జీవించకుండా ప్రభు, ఈ 4 గోడల మధ్యలోని సత్యాన్ని మేము ప్రభు కప్పిపెట్టేవారిగా ఉండకుండా సమాజ మధ్యలోకి మేము వెళ్ళేవారిగా, నీ కొరకు ప్రభు నిలబడేవారిగా, హతసాంశడానికి మీ కృపణ మీ సహాయం మాకు దయచేయమని, అంటే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మహిమ కనుక ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ చేసిన వేళకి చిన్నపోయి చేయబోతున్న వేళకి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించే వినయంతో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.